దేవుని నమ్మిన వారు దేవుని బిడ్డలు మందిరానికి వచ్చారు, అది చాలా సంతోషం. కానీ నమ్మని వారు కూడా మందిరానికి వచ్చారంటే అందులో ఏదో విశేషం ఉందని మనం ఎలాగైతే అనుకుంటూ ఉంటామో, అలాగే ఈ కొర్నేలి భక్తుడి గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడి 2వ వచనం చదువుదాం ఒకసారి. 2వ వచనం చూడండి. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలండి. ఈ కొర్నేలి భక్తుని గురించి ఇక్కడ రాయబడ్డానికి గల కారణం, అతనిలో శ్రేష్టమైనటువంటి ఒక గుణ లక్షణాలు ఉన్నట్టుగా ప్రభువు ఎరిగి ఉన్నాడు కనుక, ప్రభు గుర్తించాడు కనుక కొర్నేలిని గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని నమ్మిన వారికి కొన్ని దేవుని తెండల క్రియారూపంగా చేయవలసిన కార్యాలు ఉంటాయి. దేవుని నమ్మిన వారు దేవుని అడుగు జాడలలో నడుస్తూ వెళ్ళాలి. ఈ కొర్నేలికి ఉన్నటువంటి దేవుడు కొర్నేలి మీద చూపించినటువంటి ప్రేమకు, కొర్నేలిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయడానికి గల కారణం మొట్టమొదటిగా 2వ వచనంలో మనం చూస్తున్నామండి. ఇతని యొక్క భవిష్యత్తులో, ఇతని యొక్క జీవితంలో ఇతడు కలిగి ఉన్నటువంటి విషయం ఏంటంటే, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నట్టుగా మొట్టమొదటి లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఎటువంటిదంటండి? తన ఇంటి వారితో కూడా, భార్యలు, పిల్లలు, తనకున్నట్టు భార్యను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి, అక్క చెల్లెలు బట్టి, అన్నదమ్ములు బట్టి, తల్లిదండ్రులు బట్టి, వారికి ఉన్నటువంటి సేవకులను బట్టి, వారి దగ్గర పనిచేసే వారిని బట్టి, ఇంటి వారు అందరూ అంటే తన ఇంటిలో జీవించుతున్న వారందరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారంటే ఇది గొప్ప లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటిలో నువ్వు ఒక్కదానివే దేవుని నమ్ముకుని, దేవునికి ప్రార్థన చేసి, దేవునికి మోకరించి, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడం గొప్ప కాదు. నీ ఇంటిలో ఉన్న వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, దేవుని మోకరించాలి, దేవుని సన్న ప్రార్థన చేయాలి. కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబానికి దేవుని యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మొదటి లక్షణం ఏమిటంటే, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. 2వ లక్షణం ఏమిటి? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. 2వ లక్షణం ఏంటి? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. అంటే ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఉన్న దాంట్లోనే ధర్మం చేస్తున్నాడు, తనకు కలిగిన దాంట్లోనే ధర్మం చేస్తున్నాడు. దేవుడు